హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామా. అందరూ చేసుకునే విధంగా కాకుండా మేమైతే ఇలా చేసుకుంటాము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరెవరు ఇలా చేసుకుంటారో కూడా కామెంట్లో చెప్పండి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు ఆయిల్ అనేది వేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి అనేటివి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు అనేటివి తీసుకోవాలి. పల్లీలు మంచిగా ఈ ఆయిల్లో వేగిన తర్వాత చిట్పటంటూ మంచిగా వేగాలి. పల్లీలు ఇవి మొత్తం ఇట్లా చిట్పటంటూ అవి ఇలా పలుగుతాయి కదా, అప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఇలా తర్వాత ఇదే ఆయిల్లోకి నేను ఇంకా మళ్ళీ ఆయిల్ అనేది వేయట్లేదు. ఇదే ఆయిల్లోకి ఒక్క టమాటాలో 2 లేదా 3, 4 ఇట్లా భాగాలుగా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా ఇలా టమాటాలు కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం ఒక 2 చెక్కల చింతపండు వేసుకొని ఇది నీరు మొత్తము దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లరనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి, పల్లీలు, ఎల్లిపాయలు, వేయించుకున్న జీలకర్ర, ధనియాలు టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టమాటా అనేది వేసుకోవాలి. టమాటా కొంచెం కచ్చపక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. అంటే ఇలా టమాటా అనేది కనిపించాలి. ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా ఏర్పడట్లేదు కానీ మాకు ఈ కొత్తిమీర ఈ టమాటా ముక్కలు అనేటివి మంచిగా కనిపిస్తున్నవి. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏవేవైతే వేసుకుంటామో అవి. తర్వాత దీంట్లో కచ్చపక్క దంచి పెట్టుకున్న 2 ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అనేది వేసుకోవాలి. ఈ పచ్చడి వేయగానే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక్క 2 మినిట్స్ ఇదే వేడి మీద కలపాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు ఇలా కాకుండా ఓన్లీ పచ్చిమిర్చి టమాటాతోనే చేస్తారు. ఇలా పల్లీలు వేసి చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది 3-4 రోజుల పాటు ఉంటుంది. అని అంత లోపు మనము ఇది ఒక్క రోజులోనే అయిపోతుంది. వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ సబ్ చేసి పెట్టుకోండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకు ఎక్కువ పచ్చళ్ళే ఇష్టము, చాలా ఇష్టంగా తింటాను. చాలా అంటే చాలా బాగుంటుంది.